వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీ మౌత్ స్పీకర్స్ మూతబడ్డాయా? కొంతమంది వైసీపీ సపోర్టర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే కూటమి నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి మళ్లీ నోటికి పని చెప్తున్నారు. తాజాగా వైసీపీ సపోర్టర్ అయిన శ్రీరెడ్డి మళ్లీ నోరేసుకుని పడిపోయింది. దీక్షలో ఉన్నారని కూడా చూడకుండా డిప్యూటీ సీఎం పవన్ పై అసభ్య పదజాలంతో రెచ్చిపోయింది. నోటికొచ్చిన బూతు పురాణంతో జన సైనికులకి టార్గెట్ గా మారిపోయింది. వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ గురించి అందరికీ తెలుసు. ఇక శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. హీరోయిన్ కాకపోయినా అడపదడప చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకుంది. మాటలతో అందరికీ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈమె తరచూ ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్గా నిలుస్తూ ఉంటోంది. ముఖ్యంగా ఈ భామ పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అయితే ఈమె మాజీ సీఎం జగన్కు సపోర్టుగా మాట్లాడుతుందనే విషయం అందరికీ తెలుసు. ఇదిలా ఉంటే తిరుపతిలో స్వామివారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ ఉందని తేలడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పశ్చాత్తాప దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షను పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. హిందూ ధర్మాన్ని కాపాడడమే ధ్యేయమని, సనాతన ధర్మం పాటించడం మనందరి బాధ్యత అంటూ పవన్ కామెంట్ చేశారు. ఈ క్రమంలో శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ పచ్చిబూతులు తిడుతూ ట్వీట్ చేసింది. మెగా ఫ్యామిలీ అంటే చాలు ఈమె ఓ రేంజ్లో విరుచుకుపడుతుంది. అయితే మెగా ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్ చేస్తుందో తెలియదు, కానీ అందులో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్పై ఈమె చేసే కామెంట్లు అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పవన్పై మరోసారి నోరు పారేసుకుంది శ్రీరెడ్డి. అధికారంలోకి రాకముందు లోకేష్ రెడ్ బుక్ పట్టుకుని తిరిగారు. అందులో అందరి చిట్టా ఉందని, అందరికీ శిక్ష తప్పదని గొప్పలు చెప్పారు. ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం పైనే పరుష పదజాలంతో కామెంట్స్ చేసినా చర్యలు తీసుకోలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉండిపోయిందని జన సైనికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కామెంట్ చేసినా పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఇలాంటి నోటి దూల వ్యక్తులను కంట్రోల్ చేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ అభిమాన నేతను ఇంత అసభ్య పదజాలంతో దూషించినా ఎవరూ స్పందించలేదని మండిపడుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటిపోయింది. అధికారంలోకి రాకముందు అందరి అంతూ తేలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. అందుకనే వైసీపీ ఓడిపోగానే సదరు నేతలు, సపోర్టర్స్ అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ లేకపోవడంతో వీళ్లలో మళ్లీ ధైర్యం వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అందుకనే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు మళ్లీ నోటికి పని చెప్పారనే ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొంటుందా? వీళ్ల నోటికి తాళం వేస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ.